రాజకీయాల్లో నేతల మధ్య విభేదాలు రావడం సహజం. కానీ అది ఓ కుటుంబంలో చిచ్చురేపి సంసారాన్నే విచ్ఛిన్నం చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. బీజేపీ పట్ల తనకున్న అపారమైన విధేయతను చాటుకుంటూ భర్తను వదిలేసింది ఓ భార్య. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. టికెట్ల కేటాయింపు కుటుంబాల్లో విభేదాలకు దారితీస్తోంది. నాగపూర్ మాజీ మేయర్ అర్చనా దేహంకర్ భర్తను వదిలి ఇంటి నుండి బయటకు వచ్చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె తెలిపారు. నాగపూర్ మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు నుండి బీజేపీ టికెట్ ఆశించారు వినాయక్ దేహంకర్. అయితే పార్టీ నాయకత్వం ఆయన కాదని ఇటీవల కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన మనోజ్ సాబ్లేకు టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వినాయక్ పార్టీపై తిరుగుబాటు చేశారు. అక్కడితో ఆగకుండా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వినాయక్ నిర్ణయంపై ఆయన భార్య అర్చన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.